సరస్వతీభ్యో నమ వాచస్పతే నమ విష్ణు బ్రత కరోమి సిద్ధిబుద్ధమేత వరసది వినాయక దేవత నీరాజన సందర్శయామి. కొద్దిగా పూజ నీళ్ళు వేసి తీసుకో. రెండు చేయాలి టిప్ తీసుకో. బాబు తీసుకో. అక్షలు పట్టుకున్నామా కథ వినండి. బాబా వాళ్ళు అక్షంతలు పట్టుకోవచ్చా? పాపాలు పట్టుకోవడం పూజ కథ అక్షలు వేసుకోవడం పట్టుకోవాలా? పట్టుకోండి. పూర్వకాలంలో బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషంలో భరతఖండమైన ఆర్యావతమైనటువంటి పుణ్యము కూడా కలదు. అనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసాలు చెప్పేటువంటి సూత పౌరాణికుడు అనేక సూతుని సౌనికాదులకు కూడా అనేక వ్రతాలను కూడా చెప్తున్నాడు. ఒకప్పుడు చంద్రవంశమునందు పుట్టేటువంటి ధర్మరాజు జ్ఞాతులచే రాజ్యాన్ని పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగములుగా జంతువులను కూడా అడవిని ప్రవేశించాడు. అందు తపస్సు తన మహాత్ములైనటువంటి ఋషులను చూచి ఆ ఋషి వద్దకు పోయి భార్య మనలతో నమస్కరించాడు. ఓ మహాత్మా, మేము జ్ఞాతులతో రాజ్యాన్ని సంపదను కూడా కోల్పోయి వచ్చినాడు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు సకల పాపాలు కూడా నశించాయి. మా అందుకు కృప కలిగి మరలా మాకు రాజ్యాదులు వచ్చేటట్టుగా వరం ఇవ్వాలి. ఏదైనా వ్రతం ఉంటే వివరించండి స్వామి అన్నట్టు. అంతటా ధర్మరాజా సమస్త పాపాన్ని పోగొట్టేటువంటి పుత్ర పౌత్ర ప్రజాప్రతితో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఒక కథను కూడా చెప్తున్నాను. దానికి రామశివుడు అంటే పరమేశ్వరుడు కుమారస్వామికి కూడా ఉపదేశించాడు. అది ఏమిటంటే, ప్రథమ గణాధినాథ సేవితమును నానారథమూర్తమైనటువంటి కైలాస పర్వతంలో ఒక బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చిన. కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి, ఓ నీలకంఠ, లోకంలో ఉండే ప్రజలు ఏ వ్రతాన్ని చేస్తే పుత్ర పౌత్రాలు కలిగి సుఖంగా ఉంటారంటే వ్రతాన్ని కూడా చెప్పమన్నట. అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు, కుమారస్వామి, మానవులకు ఆయుష్ని సర్వ సంపదల్ని అభివృద్ధి చేసేటువంటి వినాయక వ్రతమైనటువంటి ఒక వ్రతము ఒకటి కలదు. ఈ వ్రతమును భాద్రపద శుక్లపక్ష చవితి నాడు వేకుజామునే లేచి కాలకృత్యాలు కూడా నిర్వర్తించుకొని శుభ్రతతో నిత్యకర్మను కూడా చేసి తమ శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహమునికి ఉత్తరప్రదేశ్లో మంటపం ఏర్పరిచి అందు వడ్లు అనగా ధాన్యం కానీ బియ్యం కానీ పోసి అష్టదళ పద్మను ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను కూడా ప్రదర్శించి గంధ పుష్ప దీపాలను కూడా పూజించి ధూపదీపములు సమర్పించి స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు పిండి వంటలు మొదలైనవి మరియు టెంకాయ, అరటిపండు, నేరేడు పండు, వెలగపండు, చెరుకు మొదలైన ఫలములను కూడా నైవేద్యం పెట్టి నృత్యగీత వాద్య పురాణ పట్టణాదులతో కూడా పూజ చేసి పరిసమాప్తి చేయవలేను. ఈ విధంగా ఎవరైతే గణపతి పూజ చేస్తున్నారో వారికి ఆ గణపతి అనుగ్రహం వలన సకల కార్యములు కూడా సిద్ధించేందుకు ఏమీ కూడా సంశయం లేదు. మరునాడు ఉదయాన్నే లేచి స్నానాలు గావించి మళ్ళా పునఃపూజ చేసి ఉత్తమమైనటువంటి వ్రతమును 3 లోకమును కూడా ఆచరించారు. ప్రసిద్ధి చెందే గరుడ గంధర్వ కిన్నెర కిపురుషాదుల నుంచి కూడా వ్రతం ఆచరించబడింది. మరియు వ్రతం ఆచరించబడింది. కావున ధర్మరాజా, నీవు కూడా వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖముగా ఉంటావు. మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినగా దమయంతి ఆచరించి నలమహారాజును కూడా వివాహము చేసుకున్నాను. అలాగే శ్రీకృష్ణమూర్తి వారు ఆచరించి సమంతకమణితో జాంబవతిని కూడా పొందాట. అది ఎలాగంటే, ఒకరోజు శతాదిత్యుడైనటువంటి రాజు సూర్యవరం చేత ఒక సమంతకమణిని కూడా పొంది ఆ సమంతకమణిని ధరించి శ్రీకృష్ణమూర్తి దర్శనార్థమై ద్వారకా నగరానికి వెళ్ళగా అప్పుడు అతను సూర్యవరం ప్రకాశిస్తున్నటువంటి సమంతకమణిని చూచి శ్రీకృష్ణమూర్తి వారు అడుగగా ఆ సత్రాజితైనటువంటి రాజు ఇవ్వక తన పట్టణంలకు కూడా వెళ్ళిపోయాను. వెంబట ఆ సత్రాజితుని యొక్క తమ్ముడు ప్రసేంజిత్తు ఈ మణిని ధరించుకొని వేటకు అడుగులోనికి పోగా అడుగులో ఒక సింహము కూడా చూచి ఆ ప్రసేంజిత్తుని కూడా చంపి నోట కలుసుకొని ఆ సమంతకమణి పట్టుకుని వెళ్ళిపోతున్నాను. అంతేనా మరికొంత దూరంలో ఆ సింహమును కూడా వధించి జాంబవంతుడు అనేటువంటి వాడు ఆ సింహాన్ని చంపి ఆ సమంతకమణిని కూడా తీసుకుని పోయి తన ఊయలలో పిల్లకు ఆట వస్తువుగా ఇచ్చను. అంతలో ఈ వార్త పట్టణంలో ప్రజలందరూ కూడా తెలిసి శ్రీకృష్ణమూర్తి వారే రాజు తరపు తమ్ముడిని చంపారని సమంతకమణి దొంగలించారని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణమూర్తి వారు బలరాముడు వచ్చి శ్రీకృష్ణమూర్తి వారిని అడిగాట, ఏమయ్యా నీకు ఎందుకు శాపం వచ్చిందని ప్రశ్నించగా శ్రీకృష్ణమూర్తి వారు తాను వినాయకుడితో శబిద్ధమైన చవితి చెందినను చూచడం వలన
నాకు ఈ అపవాదం నిలిచినది. గోవు పాలు పితుకుతుండగా ఆ చెంబునందు చంద్రుని చూచడం వల్ల అటు అపవాదం కూడా సంభవించిందని బలభద్రులతో చెప్పాట. అయితే చంద్రుడికి ఏళ ఆ భగవంతుడు వినాయకుని శాపం ఇచ్చిన అడుగుగా శ్రీకృష్ణమూర్తి వారు అతనితో ఇలాగ అన్నట, అన్న కైలాసంలో ఒకనాడు ఈ వినాయకుడిని గుజ్జురూపధరుండే కూర్చొనుంటే అక్కడికి చంద్రుడు చూచి నవ్వాట. అంతటి వినాయకుడు చంద్రుడిని చూచి, ఓరి నిన్ను చవితి దినమున ఎవరైతే చూస్తారో వారికి అపవాదములు సిద్ధించినని శపించినట. చంద్రుడు అతి దీనుండి ప్రార్థించగా వినాయకుడు స్కందుడు అంటే కుమారస్వామికి సాంబశివుడు చెప్పిన ప్రకారముగా గణపతి రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున యథావిధిగా ఎవరైతే అర్చించి వ్రతము చేసే వారికి సంభవించేటువంటి అపవాదములు కూడా తొలగి శత్రు జీవను మోక్ష సామ్రాజ్య సిద్ధి కూడా కలుగును. అలాగే పుత్ర పౌత్ర గో మహిషాభివృద్ధి కూడా కలుగునని వినాయకుడు చంద్రులకు కూడా చెప్పాట. అంతటా చంద్రుడు మొదలగు వారందరూ ఈ వ్రతాన్ని కూడా చేశారు. అలాగే శ్రీకృష్ణమూర్తి వారు కూడా బలభద్రునితో చెప్పగా ఆ బలభద్రుడు తాను కూడా ఆచరించారు. తన వారితో కూడా ఈ వ్రతమును చేసి వినాయకుని ప్రసాదం చేత స్వీకరించి వెళ్ళగా జాంబవంతుడితో యుద్ధము చేసి ఆ జాంబవతి అనేటువంటి కన్యను వివాహమాడి శ్రీకృష్ణమూర్తి వారు సత్రాజిత్ అనేటువంటి నరేంద్ర దగ్గరికి వచ్చాను. ఆ సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇవ్వగా ఆ రత్నాన్ని పట్టుకునే సత్రాజిత్ అనేటువంటి రాజుకి ఇవ్వగా ఆ రాజు సత్యభామ అనేటువంటి తన కుమార్తెను కూడా చూసి ఆ కుమార్తెనిచ్చి వివాహము గావించుకున్నాను. అలాగే ఈ యొక్క శ్రీకృష్ణమూర్తి వారు ఆ నీలాపరిందని కూడా మాపి వివాహమాడి వసుదేవుడి సుఖముగా ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడు పూజించి వృతాసుని హతమనర్చను. అలాగే సీతాదేవిని వెతికినప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, అమృతోద్భారం చేయనప్పుడు దేవతలు రాక్షసులు, కుష్ఠవ్యాధి నిమిత్తి కొరకు సాంబశివుడు ఈ వినాయక వ్రతమును కూడా చేసిరని ధర్మరాజు ఏమి కూడా వ్రతము చేయవాలని చెప్పి అంతటా ఈ ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని చేసి శత్రువులను జయించి తిరిగి రాజ్యాన్ని కూడా పొంది సుఖంగా ఉన్నట. కావున మన మనస్సులో తలసిన కార్యములన్నీ కూడా ఈ వ్రతం చేయటం వల్ల సిద్ధించడం చేత సిద్ధి గణేశుడు సిద్ధి వినాయకుడు అనే ప్రసిద్ధి చెందే. విద్యారంభ కాలంలో ఈ వినాయకుని పూజించిన విద్యా లాభమును, కళ్యాణమందు శుభమును, జయమును, పుత్రార్థి పుత్రులను కూడా పొందుదురు. కావున ఈ యొక్క వినాయక వ్రతమును బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు యథావిధిగా ఈ వ్రతమును పూజించి అక్షతల శిరస్సులందు వేసుకొని శ్రీ వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం చేత సకల ఐశ్వర్యమును కూడా పొంది సుఖముగా ఉందిరుగాక. అథాశ్రేయ